సాక్షి వాళ్ళు ఒక వార్త రాసుకొచ్చారు. అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు ఏదైతే సీజ్ అయ్యి ఉన్నాయో నెల్లూరు జిల్లాలో, ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి ఆ భూముల్లో పెరిగినటువంటి చెట్లని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఎత్తుకుపోతున్నాడు, మొత్తం కొట్టిచ్చేసి అమ్మేసుకుంటున్నాడు. సిబిఐ పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. చివరికి దాని మీద జనసేన తెలుగుదేశం వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇదంతా కూడా సరే, దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది, డైరెక్ట్గా తెలుగుదేశం ఎమ్మెల్యే పేరుతో సహా రాసుకొచ్చింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని అగ్రిగోల్డ్ భూముల్లో కోట్ల విలువైన జామాయిల్ తోటలను అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంచర్లు యథేచ్ఛగా నరికి సొమ్ము చేసుకున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ దోపిడీపై పెద్ద ఎత్తున ఆరోపణలను అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లాలో సుమారు 33,312 ఎకరాలు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. వీటిని 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జప్తు చేసింది. వాటిలోకి ఎవరూ ప్రవేశించకుండా బోర్డులు పెట్టింది. జప్తు చేసిన భూముల్లో ఉదయగిరి నియోజకవర్గంలో 1700 ఎకరాలు ఉన్నాయి. వాటిలో జామాయిల్, ఎర్రచందనం, మామిడి, ఇతర చెట్లను పెంచారు. కొన్నేళ్లుగా జామాయిల్ కలప గిరాకీ పెరుగుతుండదు. గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు కన్నుబడింది. ఏకంగా ప్రభుత్వ బోర్డులను తొలగించి చెట్లను కొట్టేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇటీవల జామాయిల్ టన్ను ధర బహిరంగంగా మార్కెట్లో 8,000 దాటడంతో అధికార తెలుగుదేశం పార్టీ మండల నాయకులు చంద్ర మధుసూదన్ రావు, పాలుబోయిన శ్రీకాంత్ నరికివేతను కొనసాగిస్తున్నారు. లారీల్లో కడపలోని ఓ పేపర్ పరిశ్రమ కలపను తరలిస్తున్నారని విమర్శలున్నాయి. వాళ్ళిద్దరు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంచెలు కావడంతో అధికారులు అడ్డుకునేందుకు సాహసించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జామాయిల్ కర్ర నరికివేత కోసం నాయకులు పక్కా ప్రణాళికతో గ్రామంలో ప్రశ్నిస్తారని భావించిన వారిని ప్రలోభపెట్టారు. ఒప్పుకొని వారిని బెదిరించారు. విషయం బయటకు పోకుండా 2 నెలలుగా దందా కొనసాగిస్తున్నారు. వరికుంటపాడు మండలం కనియంపాడు సమీపంలో రహదారి పక్కనే ఉన్న భూముల్లోనూ కర్ర నరికి లారీలో తరలించారు. ప్రస్తుతం వెలుగులోకి రావడంతో రెవెన్యూ, పోలీసు, సిఐడి అధికారులు మొక్కుబడిగా పరిశీలించి వెళ్లారు. తాజా మంగళవారం అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ నెల 5వ తేదీన ఫిర్యాదు చేశామని ఇప్పటికీ చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీశారు. ఫిర్యాదుదారులు తిరిగి నెల్లూరుకు వస్తుండగా కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు వారిపై దాడికి ప్రయత్నించడంతో పాటు తమ ప్రాంతంలోకి వస్తే అంతు చూస్తామని బెదిరించినట్టు సమాచారం. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికివేతను అడ్డుకుంటామని వరికుంటపాడు తహసీల్దార్ పసుపులేంటి హేమంత్ కుమార్ వివరించారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.